అట్లా కాదు కానీ టేస్టీగా తెలంగాణ గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తా విను. ఏం చూస్తున్నావు? ఫస్ట్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చావా? ఓకే. ఫస్ట్ గోంగూరనంతా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక కడాయిలో గోంగూర, పచ్చిమిర్చి, చింతపండు అలాగే కొన్ని వాటర్ పోసుకొని దానిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అది దాన్ని అలా వదిలేసాక అది మంచిగా ఉడుకుతుంది. ఉడికాక దాన్ని మూత తీసి మంచిగా కలుపుకున్నాక అదంతా చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాన్ని ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకో. తర్వాత దాంట్లో చిన్న ఆనియన్స్ వేసి మిక్సీ జార్లో ఒక తిప్పుడు తిప్పేసి తర్వాత ఒక గిన్నెలో నూనె పోసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు ఇలా ఎండుమిర్చి ఇఫ్ రిక్వైర్డ్ వేసుకుంటే వేసుకోవచ్చు. అన్నీ వేసేసాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి ఆయిల్ మొత్తం పేస్ట్కి పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ గోంగూర పచ్చడి రెడీ.